రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికైతే గుడ్ న్యూస్ అండి. ఆర్ఆర్బీ నుంచి అయితే ఏఎల్పీ రోల్ విభాగంలో భారీగా పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ జాబ్ రోల్కి స్టార్టింగ్ శాలరీ 35,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలనుకుంటే 10th ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ, అలాగే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలా కాకుండా మీరు వీడియో మొత్తం స్కిప్ చేసి చూస్తే మీకు ఎక్కడ కూడా ప్రాసెస్ అర్థం అవ్వదు. కాబట్టి వీడియో అంతవరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. గైస్, నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు అప్లై లింక్ అనేది కనిపిస్తుంది. ఆ అప్లై లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆర్ఆర్బీ మెయిన్ వెబ్సైట్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. లేదంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఆధార్, అలాగే ఆర్ఆర్బీ అకౌంట్ అని 2 ఆప్షన్లు చూపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ విత్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి అయితే సెండ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఓటీపీ అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోతారు. ఇక్కడ మీకు అయితే అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్, అలాగే క్లోజింగ్ డేట్ ఉంటుంది. ఈ 2 డేట్లు కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక సెలెక్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ సెలెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు ఏ లొకేషన్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ మీద అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ 2 బాక్స్ అయితే కనిపిస్తాయి. ఈ 2 బాక్స్ని కూడా మీరు టిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ బటన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే సెక్షన్ ఏలో ఫిజికల్ ఫిట్నెస్ కోసం అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఎనబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఇవన్నీ చదువుకొని అయితే ఎంటర్ చేయండి. Q1లో నో, Q2లో నో, Q3లో ఎస్, Q4లో నో, Q5లో నో, Q6లో నో, ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ ఉంటుంది. ఈ కంటిన్యూ బటన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత సెక్షన్ బి అయితే ఓపెన్ అవుతుంది. ఈ సెక్షన్ బిలో మెంటల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. ఇవి కూడా మీరు ఇక్కడ కూడా మీరు ఈ ఆప్షన్స్ అనేవి షో అవుతాయి. ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ Q7లో నో పెట్టుకోండి, Q8లో కూడా నో పెట్టుకోండి, అలాగే Q9లో కూడా ఎస్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెక్షన్ సి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెడికల్ కండిషన్స్ అయితే ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ మెడికల్ కండిషన్స్ దగ్గర కూడా మీరు ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వాలి. అయితే నో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలాగే Q11లో కూడా నో ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. అలాగే Q12లో కూడా నో ఆప్షన్ క్లిక్ చేయండి. అలాగే Q13లో కూడా నో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు కంటిన్యూ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత సెక్షన్ డి అయితే ఓపెన్ అవుతుంది. సబ్స్టెన్స్ యూజ్ డిక్లరేషన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు Q14 నో మీద క్లిక్ చేయండి. అలాగే Q15 కూడా నో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ బటన్ ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ బటన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీకు కింద ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్మిట్ అయితే చేసేయండి. ఫస్ట్గా అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా మీ కంట్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఇంటి పేరుతో సహా ఫుల్గా మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. అలాగే మీ మదర్ నేమ్ కూడా ఫుల్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ రిలీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ మదర్ టంగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఐడెంటిఫికేషన్ మోల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏవైనా మీరు 2 మోల్స్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్ దగ్గర అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీ క్యాస్ట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే అలాగే ఇక్కడ మీరు పోస్టల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి.
ఇప్పుడు మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇక సేవ్ బటన్ ఉంటుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఈజ్ సేవ్డ్ అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఐ అండర్స్టాండ్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. కేటగిరీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు నో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది. ఇది ఆప్షన్ మీద కూడా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు నో ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు నాట్ అప్లికేబుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ ఏటీసీ అప్రెంటిస్ ఉంటుంది. అంటే మీరు ఏమైనా అప్రెంటిస్ కానీ ఏమైనా చేస్తుంటే ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. చేయకపోతే నో మీద క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫీజు పే చేసిన తర్వాత మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీరు ఏ అకౌంట్ నుంచి అయితే ఫీజు పే చేస్తారో మళ్ళీ ఆ అకౌంట్కే రీఫండ్ అయితే అయిపోతుంది మొత్తం అమౌంట్ కూడా. మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయండి. మీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఐటీఐ అంటే ఐటీఐ, డిప్లొమా అంటే డిప్లొమా, 10th ఉంటే 10th, 3 కూడా ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. ఇక్కడ మీరు అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. ముందుగా మీ స్టేట్ అడుగుతుంది. ఇక్కడ మీ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బోర్డు అడుగుతుంది. అంటే ఎస్ఎస్సి బోర్డు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే రోల్ నెంబర్, ఇవన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను నీట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ మీద సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ యాడ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటే ఐటీఐ ఉంటే ఐటీఐ, డిప్లొమా ఉంటే డిప్లొమా, అవి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లైవ్లో అయితే సెల్ఫీ దిగాల్సి వస్తుంది. ఇక్కడ మీరు లైవ్లో అయితే సెల్ఫీ దిగాలి. మళ్ళీ ఐటీఐ ఉంటే ఐటీఐ, అలాగే డిప్లొమా ఉంటే డిప్లొమా, డిగ్రీ ఇంజనీరింగ్ ఉంటే ఇంజనీరింగ్, అవి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్ యాక్సెప్ట్ చేయరు. సపోర్టెడ్గా ఐటీఐ, డిప్లొమా ఏవైనా కూడా ఉండాలి. అప్పుడు మీరు ఐటీఐ కూడా ఈ విధంగా ఫుల్గా ఇచ్చుకున్న తర్వాత అప్పుడు యాడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ ఫోటో అయితే అడుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్ అని ఉంటుంది, లేకపోతే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని అడుగుతుంది. మీరు అక్కడ ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ బిలో 50 KB లోపు అయితే మీ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 60 px ఇంటూ 40 px వరకు అయితే మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టులు అయితే ఇక్కడ మీకు కనబడడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయిన పోస్టులు అయితే ఇక్కడ షో అవుతాయి. అక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కాబట్టి ఆ ప్లస్ ఐకాన్ 2 పోస్టులు కూడా మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్లేస్ అయితే ఎంటర్ చేయమంటుంది. తర్వాత 2 టిక్ బాక్స్లు కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత పైన ఒక బాక్స్ కూడా ఉంది, దాన్ని కూడా టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చూసుకొని కింద ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు అప్లికేషన్ మొత్తం కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు అప్లికేషన్ మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో పూర్తిగా ఒకటికి 2 సార్లు పూర్తిగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ మీరు అయితే టిక్ మార్క్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500. అప్పుడు మీరు ఇక్కడ పే విత్ ఎస్బీఐ అని ఉంది కాబట్టి పే విత్ ఎస్బీఐ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసింది. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూపీఐ యాప్ల ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేసేయవచ్చు. చేసిన తర్వాత మీరు ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది.
మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.